హలో ఫ్రెండ్స్, బేసన్ నగర్లో ఉన్న అష్టలక్ష్మి ఆలయానికి ఈరోజు మనం వెళ్ళబోతున్నాము. ఈ గుడి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే అప్పట్లోనే ఇంత డిఫరెంట్గా గుడి కట్టారా అన్నట్టు ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్లో అలా పైకి వెళ్తే ఒక్కొక్క స్వామి దర్శనం చేసుకోవచ్చు, అలా ఉంటుంది. ఇటువంటి గుడులు చాలా తక్కువ. అంటే మన ఛానల్లో ఆల్రెడీ 2-3 గుడులు వేసాము. ఈ గుడి ఈరోజు స్పెషల్. మరి ఈ విశేషాలు ఏంటి తెలుసుకుందామా? ఆల్మోస్ట్ ఇప్పుడైతే మనం గుడి దగ్గరికి వచ్చేసాము. చూస్తే కుంభాభిషేకం ఏదో జరగడం కోసం గుడి కొత్తగా రంగులు అద్దుకుంటోంది. కాబట్టి మనకి దర్శనం ఎలా లభిస్తుందో ఏమో తెలియదు. మోస్ట్లీ ఇలా రెనోవేషన్ వర్క్స్ అవి జరిగినప్పుడు అన్ని ప్రాంగణాలు అన్ని సన్నిధులు క్లోజ్ చేసి బాలాలయం అని చెప్పి ఉత్సవమూర్తులకి మాత్రం పూజలు చేస్తూ ఉంటారు గుడిలో. ఇక్కడ కూడా అలానే ఉందేమో అని డౌట్ వస్తుంది. అంటే నేను మీకు ఈ గుడి లేయర్స్గా ఉంటుంది, అంటే మిద్దె ఎక్కినట్టు అంతస్తు లెక్కాలని చెప్పాను కదా, దాన్ని చూపించగలుగుతానో లేదో తెలియట్లేదు. ఏమో చూద్దాం రండి. కాంచీపురం నుంచి ఒక 1 hour ట్రావెల్లో ఉత్తరమేరూరు అనే ప్రాంతం వస్తుంది. ఆ ఉత్తరమేరూరు అనే ప్రాంతంలో సుందర వరదరాజ పెరుమాళ్ స్వామి గుడి అని ఒకటి ఉంది. ఆ గుడి యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందో దాన్ని చూసి అలానే కట్టాలని చెప్పి ఈ గుడి కట్టినట్టుగా తెలుస్తుంది. 1976లో ఈ గుడి నిర్మించినట్టుగా తెలుస్తుంది. ఈ గుడి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే అష్టాంగ విమానం అంటారు. అంటే 8 విభజనలుగా ఉండే ఒక విమానం ఆ ఆర్కిటెక్చర్ స్టైల్లో కట్టుంటారు. అంతేకాకుండా 3 అంతస్తులుగా ఉంటుంది గుడి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే ప్రణవ మంత్రమైన ఓం అన్న ఆ మంత్ర అక్షరం ఎలా ఉంటుందో ఆ ఆకారంలో ఈ గుడి నిర్మాణం ఉంటుంది. కాబట్టి అష్టలక్ష్మి గుడి అని ఎంతమంది అంటారో ఓంకార క్షేత్రం అని కూడా అంటారు. గుడిలో నుంచి బయటకు చూస్తే మనకి బీచ్ కనిపిస్తుంది. ఇది బెసన్ నగర్ బీచ్. నేను అది సపరేట్గా ఇంకో వీడియోలో వేస్తాను. అంటే బీచ్కి పక్కనే మనకి ఈ గుడి కనిపిస్తుంది. పురాతన వేదాల్లో సముద్ర మదనం జరిగినప్పుడు పారకడలిలో నుంచి ఉద్భవించింది లక్ష్మీదేవి అని చెప్తారు. ఇంకా తను వచ్చిన తర్వాతే మంచి ఇంకా సౌభాగ్యం ఇంకా ధనం ధాన్యం ఇవన్నీ కూడా బాగా వెలసి అందరూ క్షేమంగా ఉండటానికి తను అందరికీ తోడ్పడుతుంది అన్నట్టుగా చెప్తారు. అంతేకాకుండా మహావిష్ణువుని కళ్యాణం చేసుకుని ఇద్దరు కలిసి ఈ గుడిలో కొలువయ్యారు. ఇంకా లక్ష్మీదేవి 8 అవతారాలు ఏదైతే ఉందో ఆ 8 అవతారాల్లో కూడా ఈ గుడిలో కొలువైంది. అంటే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కొలువైన క్షేత్రం. ఇంకా లక్ష్మీదేవి యొక్క 8 అవతారాలు కూడా మనం దర్శించుకోగలిగిన క్షేత్రం. 8 అవతారాలు ఏంటి అంటే మనకు తెలిసిందే. ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి, విద్యాలక్ష్మి. ఈ సంపదలు అన్నీ మన దగ్గర ఉంటే ఇంకా మనకి అసలు ఏ ఒక్క ఇబ్బంది కూడా ఉండదు. భక్తుల కోరికల్ని నెరవేర్చే తల్లి ఇక్కడ కొలువైంది. ఇంకా అష్టమ సిద్ధులు అష్ట ఐశ్వర్యాల్ని అందరికీ కలగజేయడం కోసం ఇక్కడ కొలువై ఉంది. ఇంకా ఈ గుడి బీచ్కి పక్కనే ఉందని చెప్పాను కదా, ఆ బీచ్ అలలు అంటే నదీ తీరాన ఆ అలలు ఓం అన్న శబ్దాన్ని ప్రణవ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటాయి. ఆ ఓం అన్న శబ్దంలో నుంచే ఆ సముద్రం నుంచే ఉద్భవించిన తల్లికి ఎప్పుడూ కూడా ఆ ఓం అన్న ప్రణవ మంత్రాన్ని ఆ అలలు జపిస్తూ వినపడేలా చేస్తుంటాయి. ఈ గుడికి వచ్చినప్పుడు అదే అనిపిస్తుంది. అంటే అక్కడి నుంచి వచ్చిన తల్లి అక్కడే ఉండాలని చెప్పి కూర్చుంది అన్నట్టుగా ఒక ఫీల్ అయితే వస్తుంది. గుడిలోకి వచ్చిన తర్వాత కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. అంటే పక్కన బీచ్లో అలలు చేసే ఆ శబ్దం, ఇంకా గుడి ఉన్న ఓంకార ఆర్కిటెక్చర్, ఇంకా అష్టాంగన విమానాలు, అమ్మవారి యొక్క 8 స్వరూపాలు, ఇంకా నారాయణుడు కూర్చున్నట్టుగాను పడుకున్నట్టుగాను నిలబడినట్టుగాను 3 స్వరూపాల్లోనూ ఇక్కడ దర్శించుకోగలుగుతాం. మరి ఇన్ని విశేషాలు కలిగిన ఈ ఆలయం చెన్నైలో ఉందంటే నమ్మాల్సిందే. మరి అష్టాంగ విమానంతో ఒక గుడి ఉంది అంటే అది చాలా చాలా ఓల్డ్, అంటే అతి పురాతనమైన ఒక కట్టుమాన శైలి. అప్పుడే ఇటువంటి ఆర్కిటెక్చర్స్ అన్నీ కట్టేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా వచ్చే గుడిలకి ఇటువంటి ఆర్కిటెక్చర్స్ ఏం పెట్టట్లేదు. గుడిలో 3 అంతస్తులు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని చెప్పి ఇంకా ఒక్కొక్క ఫ్లోర్కి వెళ్ళడానికి మెట్లు అయితే ఉంటాయి. ఇదే ఈ అష్టాంగ విమాన స్టైల్కి ఇదే స్పెషాలిటీ, అంటే 3 అంతస్తులు ఉండడం.
ఈ ఒక్కొక్క ఫ్లోర్లోనూ స్వామివారు అంటే గ్రౌండ్ ఫ్లోర్లో నిలబడినట్టుగాను, ఆ పైన కూర్చున్నట్టుగాను, ఆ పైన పడుకున్నట్టుగాను ఒక్కొక్క ఫ్లోర్లో స్వామివారు ఒక్కొక్క కోలంలో మనకి దర్శనమిస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మహావిష్ణువు, మహాలక్ష్మి నిలబడినట్టుగా ఉంటారు. ఇంకా పైన ఉన్న 2 ఫ్లోర్లో ఇక్కడ గర్భగుడి ఏదైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉందో దానికి చుట్టూ 4 మూలలు ఉంటాయి కదా, పైన ఉన్న 2 ఫ్లోర్లో అక్కడ అష్టలక్ష్మి అవతారాలు 8 స్వరూపాలు కనిపిస్తాయి. అన్ఫార్చునేట్లీ గుడి అయితే క్లోజ్ చేసింది. అంటే మనం అష్టాంగ విమాన ఆర్కిటెక్చర్ కానీ, ఆ 3 అంతస్తులు ఉన్న ఆ ఫ్లోర్స్ కానీ వెళ్ళి చూడలేము. అంటే బాలాలయంలోనే మనం ఉత్సవమూర్తుల్ని మాత్రమే దర్శించుకునే భాగ్యం ఈ రోజుకి లభించింది. ఇంకేం చేయలేము. మేమైతే ఆల్రెడీ గుడికి చాలాసార్లు వెళ్ళాము. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా వేశాను. ఇదివరకు మీరు చూడలేదంటే చెక్ చేయండి. మేబీ ఇప్పుడు ఈ రెనోవేషన్ వర్క్స్ అన్నీ జరుగుతున్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను ఈ గుడి మీకు చూపిస్తాను. అంటే ఇంతకుముందు వచ్చిన దానికన్నా ఇప్పుడు పర్ఫెక్ట్గా రెనోవేట్ అయ్యి ఇంకా అందంగా కనిపిస్తుందేమో ఈ గుడి. చూడాలి. సో కుంభాభిషేకం అయిన తర్వాత మళ్ళీ వద్దాం ఈ గుడికి. అప్పుడు మీకు ఈ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా చాలా బాగా చూపిస్తా. ఇక్కడైతే గుడిలో చిన్ని పాపని కలిసాము. తనైతే అలా కొత్త వాళ్ళు అన్న జంకే లేకుండా వచ్చి అతుక్కుపోయింది. ఇంకా మా వాడికి జలసి వస్తుందేమో అనుకుంటే వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేసి నవ్వుతూ ఉన్నాడు. సో ఆల్మోస్ట్ ఈ గుడి దర్శనం అయితే మాకు చాలా బాగానే జరిగింది. కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. అంటే గుడిని మొత్తం చుట్టి చూడలేకపోయాము, కంప్లీట్గా ప్రదక్షిణ చేయలేకపోయామని. కానీ తప్పకుండా మరొకసారి వస్తాము అన్న నమ్మకంతో ఈ రోజుకి ఈ గుడికి సెలవు చెప్తున్నాం. బెసన్ నగర్ వరకు వచ్చారంటే ఇక్కడ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అరుపడే వీడు అని చెప్పి ఒక గుడి ఉంది. ఆ గుడి దర్శించుకోండి. ఇంకా పక్కనే ఉన్న ఎలియట్స్ బీచ్, బెసన్ నగర్ బీచ్, వీటిని కూడా చెక్ చేయండి. మరి వీటిని చెక్ చేయాలి అంటే వాటి లింక్స్ నేను వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మేమైతే ఆ గుడికి వెళ్ళాము, చాలా అద్భుతంగా అనిపించింది. ఆ గుడి డీటెయిల్స్ కూడా వీడియోలో ఉన్నాయి, తప్పనిసరిగా చెక్ చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.